హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీరాని. ఈరోజు మనతో పాటు పవర్ స్టార్ సన్నిహితులు, ఆయన వెల్ విషెస్ రత్నం గారు మనతో ఉన్నారు. హరిహర వీరమల్లుతో మన ముందుకు వచ్చేస్తున్నారు. సో హరిహర వీరమల్లు విశేషాలేంటో సార్ని అడిగి తెలిసేసుకుందాం. సార్ నమస్తే. పవర్ స్టార్తో హరిహర వీరమల్లు తీస్తున్నారు. టీజర్ కూడా లాంచ్ చేశారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన అలా వాక్ చేస్తే చాలు మాకు చాలా పండుగ అనమాట. సో ఆ మూవీ గురించి నీ అప్డేట్. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ 4వ తారీఖు రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ అయిన తర్వాత జూన్ 15 తర్వాత షూటింగ్ ప్లాన్ చేస్తున్నాం. తర్వాత మేబీ 20 days 25 days బ్యాలెన్స్ ఉంది. జూలైలో ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ఇయర్లో రిలీజ్ చేస్తాం. అండ్ అలాగే సార్ చాలా అటు పాలిటిక్స్ పరంగా కానీ ఇటు మూవీ పరంగా కానీ చాలా బిజీగా గడిపేస్తున్నారు. సో ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఆ రెండు అసలు? ఇప్పటి వరకు చూశారు కదా, అటు పాలిటిక్స్లో ఉన్నారు, ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు మంగళగిరిలో ఉంటారు, రేపు ఆయన ఎంత కష్టపడుతున్నారు. ఇవన్నీ ప్రజాసేవ కోసం చేస్తున్నారు. ఆయన కష్టపడి చేసిన డబ్బులు కూడా పూర్ పీపుల్కి, కౌలు రైతులకి అందరికీ పనిచేస్తున్నారు. సో ఆయన అంబిషన్ అది, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతోనే కష్టపడుతున్నారు. అండ్ అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ కావచ్చు, జన సైనికులు కావచ్చు, ఆయనతో పాటు చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నారు. కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా ఏమంటున్నారంటే ఆయనతో సినిమా చేయాలంటే చాలా కష్టం, అక్కడికి వెళ్ళి షూట్ చేయాల్సి వస్తుంది, అండ్ అలాగే డేట్స్ కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటున్నారు. ఇలా మాట్లాడే వాళ్ళకి మీరు ఏం సమాధానం? బయట వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఆయనతో చేసేవాళ్ళు మేమెవరూ మాట్లాడలేదు కదా. తెలుసు, ఆయన గురించి తెలుసు, సిచ్యువేషన్ తెలుసు, దానికి తగ్గట్టే సినిమాలు చేస్తున్నాం అంతే కదా. ఇప్పుడు ఆయన ప్రజాసేవ కంటే గొప్పదేం కాదు కదా. అందువల్ల బయట వాళ్ళు అనుకుంటారు, అంటే ఇవాళ సోషల్ మీడియా వచ్చాక ప్రతి మూమెంట్, ప్రతి దీనికి ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, కూర్చుంటున్నారు, లేస్తున్నారు అని అందరూ ఫాలో అవుతుంటారు. కాబట్టి ఎలా సాధ్యం అవుతుంది అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు మధ్యలో 2-3 సినిమాలు రిలీజ్ చేశారు, పాలిటిక్స్కి వెళ్ళారు. ఇప్పుడు బ్యాలెన్స్ 3 సినిమాలు ఉన్నాయి, ఫినిష్ చేస్తారు. తర్వాత సిచ్యువేషన్ బట్టి ఫ్యూచర్లో టైం ఉంటే చేస్తారు, లేకపోతే పాలిటిక్స్ మీద ఉంటారు. ఇంకా దాన్ని బట్టి ఆయన ఇష్టం అనమాట. అండ్ అలాగే మీరు చాలా రోజులు ఆయనతో కలిసి ట్రావెల్ చేసి ఆయనతో బాండింగ్ చాలా గ్రేట్ బాండింగ్ అనమాట మీకు. ఇప్పుడు పిఠాపురం సిచ్యువేషన్ చూస్తే 1,00,000 పైగా మెజారిటీ వచ్చే అవకాశం ఉందని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. కానీ వంగ గీత కానీ వైసీపీ వాళ్ళు కానీ యాంటీగా ఆ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇటు అల్లు ఫ్యామిలీ కూడా యాడ్ అయింది అనే ఆ భావం కూడా ఇప్పుడు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. సో దానికి మీరు ఏం చెప్తారు? నేనేం కొద్ది రోజులే ఉంది, అయిపోయింది. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. అంటే ఎంత మెజారిటీ వస్తుందని ఒక్కటే వెయిట్ చేస్తున్నాను తప్ప ఇంకా గెలిపోవటం గురించి టాపిక్ లేదు. ఇంకా డెఫినెట్గా 1,00,000 మెజారిటీ అన్నారు, అది 50,000 70,000 1,00,000 80,000 రిజల్ట్ని బట్టే ఉంటుంది. గెలవడం అనేది నేను చెప్పగల అందరికీ తెలిసిందే.